ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ఈ రోజు నేను ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ అ వెరీ యంగ్ విస్ కిడ్ అని చెప్పొచ్చు. హీఈస్ అ వెరీ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ కోచ్. అండ్ అఫ్ కోర్స్ నాతో పాటు ఉన్నారు మిస్టర్ ప్రీతం. అండ్ హీ ఈజ్ అ ACCA అఫిలియేట్, CFL లెవెల్ 2 చేస్తున్నారు. అండ్ ఈ యంగ్స్టర్ వచ్చేసి ఇప్పుడున్న మార్కెట్ ఎంటైర్లీ చూసుకుంటే ETFs లైక్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏవైతే మనం చూసుకుంటున్నామో, ఎందుకంటే ETFs ఆర్ బీయింగ్ మోర్ ప్రిఫర్డ్ బై లాట్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అనమాట. ఇప్పుడు న్యూ బ్రీడ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఆర్ ఎగ్జిస్టింగ్ అకౌంట్స్ వాళ్ళు కానివ్వండి, ETF లో కాస్టింగ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ ఆల్సో గివింగ్ గుడ్ రిటర్న్స్. సో ప్రైవేట్ బ్యాంక్ ETF కి సంబంధించినంత వరకు I have an expert with me, and that's none other than Mr. Pritham. Hi, Pritham. Hi, hello. Namaskar. So, first of all, మా ప్రేక్షకులు చెప్పండి, ఈ ఎనీబడి క్యాన్ ట్రేడ్ సీజన్ 22లో ప్రైవేట్ బ్యాంక్ ETFs గురించి కాస్త డీటెయిల్ గా మాకు తెలియచేయండి. మనకి మామూలుగా చూసుకున్నట్టయితే స్టాక్స్ అనే వాటివి రిస్క్ చాలా ఎక్కువ. ఒక స్టాక్ లో పెట్టుకున్నా, 2 స్టాక్ లో పెట్టుకున్నా మనకి రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనకి మామూలుగా ఎక్స్టర్నల్ న్యూసే కాకుండా ఇంటర్నల్ న్యూస్, ESG ఇష్యూస్ వల్ల కూడా ఆ స్టాక్ ఫండమెంటల్ ఇష్యూస్ కాని వాటిలో ద్వారా కూడా తగ్గిపోవచ్చు, చాలా పడిపోతుంది. అదే మనము ETF తీసుకుంటే, ETF లో అంటే 1-2 కాదు, చాలా కంపెనీ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్ ETF కి వచ్చాక చాలా ప్రైవేట్ బ్యాంక్ కంపెనీ స్టాక్స్ అనేవి అన్నిటిని ఒకే స్టాక్ లాగా మనం ETF లో కొనొచ్చు. దీనివల్ల ఏంటిదంటే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. అంటే కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ అనేది దీనివల్ల తగ్గుతుంది. కానీ మనకి సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ఈ ప్రైవేట్ బ్యాంక్ ETF ద్వారా కంపెనీ స్పెసిఫిక్ రిస్క్ ని తగ్గించుకొని సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్ ని మనము ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో మనకి ప్రైవేట్ బ్యాంక్ ETF, ప్రైవేట్ బ్యాంక్ యొక్క మొత్తం సెక్టార్ యొక్క పవర్ ని ఈ ఒక్క ETF ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అండ్ దీనికి ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపెట్టాలి? లైక్ సీనియర్ సిటిజన్స్ ఇందులో పెట్టుబడి పెట్టాలా, లేదంటే ఈవెన్ యంగ్స్టర్స్ ఆర్ హూ ఆర్ నాన్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ నో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా పెట్టచ్చా? దీనికైతే కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ETF అనేది మనకి డే టు డే వాళ్ళకి తెలియదు. సో కొంచెం మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ సీనియర్ సిటిజన్స్ మాత్రం ట్రేడింగ్ జోలికి అసలు దగ్గరికే రాకూడదు. వాళ్ళు ఓన్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా, లేదంటే మోస్ట్లీ ఇండెక్స్ ఫండ్స్, దీని దగ్గరికి రావాలి. కానీ మనం ఇప్పుడు చేసుకునేది ఏంటిదంటే ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్. ఇలాంటివి మాత్రం కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎలా అంటే యంగ్స్టర్స్ కావచ్చు, లేదంటే మిడిల్ ఏజ్ వరకు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం దీని జోలికే రాకూడదు. సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మార్కెట్స్ చాలా వొలటైల్ గా ఉన్నాయి అండ్ పోస్ట్ టారిఫ్స్ తర్వాత చూసుకుంటే ఇప్పుడు బ్యాంక్స్ ముఖ్యంగా చూసుకుంటే దే ఆర్ ద వన్ హూ లెండ్ టు ది ఆల్ బిజినెస్ అనమాట. సో ఏవైతే బిజినెసెస్ కి ఎక్స్పోజర్ ఉందో అమెరికన్ కంట్రీకి ఆర్ అదర్ కంట్రీస్ కి, వాళ్ళందరూ కూడా చాలా హెవీ లాసెస్ లో ఉన్నారు. సో అంటే వీళ్ళందరికీ లోన్ ఇచ్చిన తర్వాత మరి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా లాసుల్లో ఉండే అవకాశం ఉంది కదా. సో ప్రైవేట్ బ్యాంక్ ETF దాని గురించి మనం ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు ఎలాగైనా ట్రంప్ టారిఫ్స్ అనేవి పర్మనెంట్ అని నేను అనుకోవట్లేదు. అది నెగోషియేషన్ టాక్టిక్ అవ్వచ్చు. సో అది కాస్త అన్సర్టెనిటీ అనేది ఉంది. సో బిజినెసెస్ అని ఎలా రెస్పాండ్ అవుతాయో మనం ఇంకా ఫ్యూచర్ లో చూడాలి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా చెప్పలేము. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ అయితే ట్రంప్ తోటి ఆల్రెడీ డిస్కషన్ లోకి వచ్చాయి. సో ఈ టారిఫ్స్ అనేవి పర్మనెంటా కాదా అనేది తెలిసేంత వరకు మనము చెప్పలేము అది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. బట్ వేరే ఇండస్ట్రీస్ తో పోలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ IT ఇండస్ట్రీస్ తో పోలిస్తే కానీ మనం ప్రైవేట్ బ్యాంక్ ETFs అనేవి కొంచెం సేఫ్. దాంతో పోలిస్తే అన్సర్టెనిటీ అనేది తక్కువ ఉంటుంది. సో వాటితో పోలిస్తే ఖచ్చితంగా ఈ ప్రైవేట్ బ్యాంక్ ETF ఎక్కువ ప్రిఫర్ చేయండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తో పోల్చుకుంటే ముఖ్యంగా ఇక్కడ మనము ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ETFs ఉన్నాయో ఆర్ దే బెటర్ ప్లేస్డ్ అంటారా? ఎందుకంటే వెన్ కంపేర్ టు NPS, గవర్నమెంట్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంక్స్ NPS ఆర్ లిటిల్ లెసర్. అవును, ఎందుకంటే పబ్లిక్ అంటేనే కాస్త ఎఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది, ప్రైవేట్ లో మాత్రం ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళది అదే ఎక్కువ ప్రిఫర్ చేయండి. బట్ కాకపోతే పబ్లిక్ తో పోలిస్తే ప్రైవేట్ బ్యాంక్ అనేది కొంచెం చిన్నది, వాటితో పోలిస్తే ఓవరాల్ పర్సంటేజ్ అనేది చిన్నది. సో గ్రోత్ కి స్కోప్ అనేది కూడా ఎక్కువ ఉంది. సో ప్రైవేట్ బ్యాంక్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఈ ప్రైవేట్ బ్యాంక్ ETFs ఏవైతే ఉన్నాయో దీని గురించి ఎక్కువగా నాలెడ్జ్ తెలుసుకోవాలి అనుకుంటే
ఎనీబడీ క్యాన్ ట్రేడ్ సీజన్ 22లో దీని గురించి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎలా పొందొచ్చు? ఈ ప్రైవేట్ బ్యాంక్ ETF గురించి దాని డీటెయిల్స్, దాని ఫ్యూచర్ మూవ్మెంట్స్, ప్రైస్ మూవ్మెంట్స్, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేవి మనం ఈ సీజన్ 22 ద్వారా తెలుసుకోవచ్చు. ఇది పైగా థర్డ్ టైం అండి, మూడోసారి మనం ప్రైవేట్ బ్యాంక్ ETF ని తీసుకుంటున్నాం, ముచ్చటగా మూడోసారి. సరే ఈసారి కొంచెం లక్ కూడా కలిసి రావచ్చు. సో ఇక్కడ ప్రీతం మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ సీజన్ 22లో ప్రైవేట్ బ్యాంక్ ETF ఏదైతే ముఖ్యంగా మీరు చెప్పబోతున్నారు కదా, సో చూస్తున్న ప్రేక్షకులు ముఖ్యంగా ఈ ప్రైస్ అండ్ టార్గెట్ విషయానికి వస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత ఏ టార్గెట్లో ఎగ్జిట్ అవ్వాలి, ఆర్ అట్ ద సేమ్ టైం మళ్ళీ కరెక్షన్ ఒకవేళ వస్తే, మళ్ళీ సెల్లింగ్ ఒకవేళ వస్తే ఒక డీపర్ కరెక్షన్ చూసుకుంటే, ఎందుకంటే నిన్న మనం చూస్తే ఇండియా విక్స్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 64 to 65% దాకా పెరిగిపోయింది. సో అలాంటి కైండ్ ఆఫ్ హెవీ వొలటిలిటీ ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళని ఇంకా కింద కైండ్ ఆఫ్ ఒక మంచి హెల్దీ యావరేజింగ్ చేసుకోవచ్చు? మనకి ప్రెసెంట్ అయితే ప్రైస్ 25.15 దగ్గర ఉంది, అక్కడ లైవ్ ప్రైస్ ఉంది, అక్కడ తీసుకోవడానికి నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఒకవేళ డీప్ కరెక్షన్ అంటే 5% లేదా దానికంటే కింద పడితే అప్పుడు మీరు యావరేజింగ్ చేసుకోవచ్చు. సో ఈ యావరేజింగ్ చేసుకోవడానికి కోసం కొంచెం ఫండ్ ని పక్కన పెట్టుకోండి. దీన్ని లిక్విడ్ ETFs లో పెట్టుకోండి, ఎందుకంటే ఖాళీగా ఉండడం కన్నా లిక్విడ్ ETFs లో ఉంటే మీకు కొంచెమన్నా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మినిమం మన టార్గెట్ ఏంటిదంటే 5%, మినిమం 5% వస్తే అప్పుడు మనం ట్రేడ్ ని క్లోజ్ చేసుకుందాం. ఒకవేళ ప్రెసెంట్ ఉన్న 25.15 కి 5% పడిపోతే అప్పుడు యావరేజ్ చేసుకోండి. దేంతో యావరేజ్ చేసుకుంటారు? మీరు లిక్విడ్ ETF లో పెట్టుకున్న ఫండ్స్ తోటి యావరేజ్ చేసుకోండి. సో మన టార్గెట్ అనేది 5% మినిమం. మోస్ట్ ఆఫ్ ది ఇండెక్స్ స్టాక్స్ లో నేను చూసాను, లైక్ ICICI బ్యాంక్ కానివ్వండి, HDFC కానివ్వండి, దే ఆర్ ఆల్ వెల్ ప్లేస్డ్. ఈవెన్ కోటక్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఇండెక్స్ లో. సో ఇక్కడ నేను ఒక విషయం గమనించింది ఏంటంటే, ఇన్ రీసెంట్ టైమ్స్ లో ఇప్పటిదాకా ఇలాంటి ఫెయిల్యూర్స్ ఎప్పుడు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో జరగలేదు, అది ఇండస్ఇండ్ బ్యాంక్ లో జరిగింది. సో దీనివల్ల ఈ ప్రైవేట్ బ్యాంక్ ETF కి ఎలాంటి ధోకా ఉంటుంది, ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ రిస్క్ అనేది పెరిగిపోతుంది? ఎందుకంటే ఇది జరగడం వల్ల ఏమైందంటే కాస్తంత ఫెయిత్ అండ్ ఆ ట్రస్ట్ అనేది జనాలు కొంచెం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అఫ్ కోర్స్ లక్కీగా ఏంటంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజ్ అ వెరీ వెల్ ఫండెడ్ బ్యాంక్, బట్ అదర్వైజ్ ఇలాంటి రిస్క్ ఏమైనా ఉంటే వద్దంటారా, పెట్టమంటారా? మనకి ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది, రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అసలు ట్రేడింగ్ అంటేనే మీరు కాస్త రిస్క్ ని యాక్సెప్ట్ చేయాలి. కానీ మీరు ఇండివిజువల్ స్టాక్స్ లో పెట్టుకుంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండస్ బ్యాంక్ లో స్టాక్ లో కొని ఉంటే మీకు చాలా లాస్ వచ్చేది. అదే మీరు ఇలా ETFs లో కొని ఉంటే ఇండస్ బ్యాంక్ కి ఎక్కువ ఉండదు ప్రపోర్షన్ అనేది, వేరే బ్యాంక్స్ ప్రపోర్షన్ కూడా ఉంటుంది ETF లో. సో ఇండస్ ఫెయిల్ అయినది మిగిలిన బ్యాంక్స్ అని కవర్ చేస్తాయి, అంటే మనకి లాస్ ఉంటుంది, మరి అంత ఎక్కువ లాస్ ఉండదు. అంతేకాకుండా RBI అనేవి చాలా స్ట్రిక్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో బ్యాంక్స్ ఫెయిలింగ్ అనేది ఉంటుంది, బట్ RBI దాని వల్ల మనకి ఆ ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ స్కోప్ లో ఉంటుంది. దాని రిక్వైర్మెంట్స్ వల్ల మనకి స్ట్రిక్ట్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో మీరు ETF ప్రిఫర్ చేయండి, ఎందుకంటే ఇండస్ బ్యాంక్ లాగా మళ్ళీ ఫెయిల్యూర్స్ అనేవి మీరు రాకుండా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది, మన బంధన్ బ్యాంక్ కానివ్వండి, RBL బ్యాంక్ కానివ్వండి, దే హ్యావ్ బిన్ అండర్ పర్ఫార్మింగ్ సిన్స్ ఏజెస్ అనమాట. సిన్స్ ద టైమ్ ఆఫ్ దర్ లిస్టింగ్ చూసుకుంటే చాలా తక్కువ సార్లు లైక్ లైఫ్ టైమ్ హిట్ కానివ్వండి, ఆర్ 52 వీక్ కానివ్వండి, అలాంటి హైస్ చూడలేదు అసలు. దాని తర్వాత ఒక కొలాప్స్ అనేది ఆ రెండు బ్యాంక్స్ లో మాత్రం రెగ్యులర్ గా చూస్తున్నాము. మన మార్కెట్స్ 7,500 కోవిడ్ తర్వాత నుంచి 26,000 టచ్ అవ్వడం జరిగింది, బట్ దీస్ బ్యాంక్స్ కుడెంట్ పర్ఫార్మ్ బీయింగ్ అ ప్రైవేట్ బ్యాంక్. సో ఇలాంటి లగార్డ్స్ ఏవైతే ఆ ETF లో ఉంటాయో, మరి పెరిగే బ్యాంకులు అండ్ తగ్గే బ్యాంకులు ఇలా పెరుగుతూ పోతూ ఉంటే ఆ రిటర్న్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా కొంచెం అనేది ఉంటుంది ఎఫెక్ట్. కానీ మనకి ETF లో కన్స్ట్రక్షన్ చూసుకున్నట్టయితే అది మామూలుగా మనం చేయం కన్స్ట్రక్షన్ అనేవి, అది S&P వాళ్ళు చేస్తారు. సో S&P వాళ్ళు చేసేటప్పుడే ఇలా ముందుకి ఉంది, వెనక్కి ఉంది, బాగా పర్ఫామ్ చేసేవి, బాగా పర్ఫామ్ చేయనివి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఆ ETF ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మనకి ఎఫెక్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. వాళ్ళు బెటర్ పర్ఫార్మింగ్ వాటికి ఎక్కువ ప్రపోర్షన్ ఎలొకేట్ చేస్తారు ETF లో. సో ఇలా తక్కువ పర్ఫామ్ చేసేవి చిన్న చిన్న బ్యాంక్స్ అనేవి అంత ఎక్కువ ఎలొకేషన్ అనేది ఉండదు. సో ETF అనేవి బెటర్. సౌండ్స్ గుడ్. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ 22 ఎనీబడి క్యాన్ ట్రేడ్, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ బిగ్ ఆపర్చునిటీ అందరి కోసం కూడా, చూసే వాళ్ళ ప్రేక్షకులు అందరూ కూడా ఎవరెవరైతే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకు చెప్పబోతున్నారు కదా. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దని చెప్తాను నిజంగా. సో ఇట్స్ అ యంగ్ జెంటిల్మెన్, అ వెరీ యంగ్ ఇన్వెస్ట్మెంట్ కోచ్. ఆయన ఆ డైరెక్షన్ లో ఐ థింక్ యూ కెన్ లెర్న్ అ లాట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ కాబట్టి, సో వీ హ్యావ్ టు గివ్ లాట్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ లాట్స్ ఆఫ్ ట్రస్ట్ ఈస్ దేర్ విత్ ది యంగ్స్టర్ పీపుల్, బికాస్ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆలోచన కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండబోతుంది. అండ్ ఈ ఆపర్చునిటీని వదులుకోవద్దు. టుడే ఇట్ సెల్ఫ్ యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ.